ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 10% పోలింగ్ నమోదైంది. సమయం 9:48. ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, తెలంగాణలో పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు ఓవరాల్ స్టేట్ వైజ్గా 9% టర్న్అవుట్ అయింది. 9 AM వరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం వద్ద ఉన్నటువంటి ఇస్లామియా హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ పద్మారావు గౌడ్ ఇక్కడికి చేరుకోనున్నారు కుటుంబ సమేతంగా. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరినట్టుగా సమాచారం అందింది. కొద్దిసేపట్లో ఆయన వస్తారు, ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి సంఘటనలు నమోదు కాలేదు. ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతూ ఉంది. మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైనా సాంకేతిక ఇబ్బందులు, మిగతా అన్ని చోట్ల మెజారిటీ సంబంధించినటువంటి పోలింగ్ బూత్లలో 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు వస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏజ్ గ్రూప్లో వచ్చేసి డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్రూప్ వచ్చేసి 35+ ఉన్నటువంటి వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బిలో 30-35 మధు, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చెప్పండి సోదరులారా, అందరు ఓటేసినరా? మీరు చేయలేదా? వేసినాక డ్యూటీ పైలే మతదాన్ ఫిర్ జల్పాన్. మీరు జల్పాన్ కూడా తినుంటారు పాపం. అందరికీ కోరుతా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా, ఇందూరు పార్లమెంట్ వ్యాప్తంగా మన దేశం, మన ధర్మం, మన ప్రజాస్వామ్యం బలపరచండి. అందరూ దయచేసి పోలింగ్ బూత్లకు వెళ్ళండి. మన బంధువుల్ని, మిత్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా తీసుకెళ్ళండి. కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి, ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి. దేశాన్ని, ధర్మాన్ని, ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతా ఉందో ముందర, అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి. పోతున్నాయి ఇప్పుడు అటు. నేను పోస్ట్ పెట్టినా కదా. రిటర్నింగ్ ఆఫీసర్ గారితో ఓకే. తెలంగాణలో 17 నియోజకవర్గాలకు, లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.